We wish you a Merry Christmas. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas and a Happy New Year. The tidings we bring to you. దేవుని పిల్లలారా, నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా మత్తయి సువార్త 1వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. ఇదిగో, కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు. ఆమేన్. ప్రభునందు ప్రియదేని పిల్లారా, చదువుకునబడిన లేఖన నిమిత్తమే ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదముల కారణభూతుడైన తండ్రి, మా మంచి దేవా, నీకు వందనాలు నాయనా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు దేవా. చదువుకున్న లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. మీ పుట్టుక ఆవశ్యకతను గురించి మరొక సందర్భాన్ని మేము నేర్చుకోవడానికి కృప చూపమని యేసునామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియదేని పిల్లరా, సాధారణంగా ఈ మానవ లోకంలో మనం ఆలోచన చేస్తే ఎంతోమంది ఎన్నో రకాలుగా మరి చెడి పడిపోతున్నటువంటి దినాలు ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం. మానవుడు తన జీవితంలో అనేకమైనటువంటి ఆటంకాలను, అనేకమైనటువంటి అవరోధాలను ఎదుర్కొంటున్నటువంటి ఎన్నో సందర్భాలు మనం చూస్తూ ఉన్నాము. మానవుడు తనకు ఏ ఒక్కరి సహాయం లేనప్పుడు, నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఆయన ఒకే ఒక వైపు మరి చేతులెత్తుతాడు. ఎవరి వైపు తెలుసా అండి? ఆకాశం వైపు చూస్తాడు. ఎందుకంటే దేవుడు ఆకాశమందున్నాడు అని. ప్రియదేని పిల్లారా, ఈ లోకములో మానవులకు సమస్య వస్తే, శోధన వస్తే అనేక మంది ఎదురు చూసేటువంటి దిక్కు, అనేక మంది మరి ఆధారపడేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయనే దేవుడు. ఆ దేవుడు ఎవరా అని అనేక మంది అన్వేషణ చేస్తున్నటువంటి దినాలు. పాపము భూమి మీద ప్రబలమైపోయినప్పుడు వారి పాపముల నుండి ప్రాయశ్చిత్తము చేయటానికి నాటి దినాలలో పాత నిబంధన గ్రంథములు ఉన్నట్లుగా పాప నివారణ చేయుటకు యాజకులు మరి నిబంధన మందసము ఇవన్నీ కూడా వారికి లేనప్పుడు పాపము పరిపక్వమై మరి మరణాన్ని తెస్తున్నప్పుడు సర్వశక్తి కలిగిన దేవుడు ఈ భూమి మీద పాపము మరి మనుషుల జీవితాలు మరి పాడైపోయి ఉన్నప్పుడు ఆయన మరి ఎవరి సహాయము లేక ప్రజలు నిస్సహాయతలో ఉన్నప్పుడు, ఎవరి వైపు చూసినా ఏ విధమైనటువంటి సహాయము రానప్పుడు తన రూపములో చేసుకున్న సర్వశక్తి కలిగిన దేవుడు తన ప్రియకుమారుడైన యేసు ప్రభుల వారిని ఇమ్మానుయేలు దేవునిగా, ఇమ్మానుయేలుగా ఈ లోకానికి పంపించాడు. దేని పిల్లరా, నీవు అనేక సందర్భాలలో, అనేక సమయాలలో ఎంతో వేదన గుండా నీవు వెళ్ళి ఉంటావు. ఎన్నో శ్రమల గుండా నీవు నడిచి ఉంటావు. ఆ శ్రమలలో, ఆ యొక్క బాధలలో, ఆ ఇబ్బందులలో అనేక మంది వైపు నువ్వు చేతులు చాచి ఉంటావు. ఏ ఒక్కరి వలన నీకు సహాయం కలిగి ఉండకపోవచ్చు, ఏ ఒక్కరూ నీకు సహాయం చేసి ఉండకపోవచ్చు. కానీ ఒకే ఒక్క దేవుడు, ఆయన ఇమ్మానుయేలును దేవుడు. ఇమ్మానుయేలును దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీకేది అవసరమైనా, నీకేది కావాలన్నా ఆయన అడిగితే ఇమ్మానుయేలు దేవుడిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ప్రజలను తమ పాపముల నుండి విడిపించడానికి ఆయన ఇమ్మానుయేలును పేరు పెట్టుకుని ఈ లోకంలోనికి వచ్చాడు. నాకు సహాయం ఎక్కడ దొరుకుతుందని నీవు మరి నిరాశ చెందుతూ ఉన్నావా? నా ప్రియ సహోదరి, సహోదరుడా, నీ కొరకే ఆయన తన మహిమ శరీరమును విడిచిపెట్టి నరావతారిగా ఇమ్మానుయేలును పేరును ధరించి ఈ లోకానికి వచ్చాడు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడని అర్థం. దేవుని పిల్లలారా, ఇట్టి ఇమ్మానుయేలును దేవుడు నీ హృదయంలో ఆహ్వానించావా? ఇటు ఇమ్మానుయేలు అనేటువంటి నామం కలిగిన దేవునిని నీవు ఆరాధిస్తూ ఉన్నావా?
ఆరాధనకు యోగ్యుడైనటువంటి ఇమ్మానుయేలు అనే దేవుడిని నీ సొంత రక్షకునిగా అంగీకరించావా? ఈ ఆనంద మాసములో ఇమ్మానుయేలు అనే దేవుడు సర్వమానవాళి పాపమును భరించుటకు, సర్వమానవాళి దోషములను పరిహరించుటకు మరి ఆయన ఈ లోకములో ఇమ్మానుయేలుని దేవునిగా పుట్టాడు కదూ. అట్టి ఇమ్మానుయేలుని దేవుణ్ణి ఆరాధిస్తూ నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని అనుభవించటానికి నీవు తోడ్పడుతున్నావా? ప్రియ దేవుని పిల్లారా, ఇమ్మానుయేలుని దేవుడు నీకోసమే పుట్టాడు. ఆయన కోసం రాయబడిన మరి ప్రవక్తల ద్వారా చెప్పబడిన లేఖనాలను నెరవేర్చడానికి ఆయన ఇమ్మానుయేలుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకంలోనికి రావటం కాదు, అనేక మందిని వారి పాపముల నుండి, వారి శాపముల నుండి తప్పించి సరైన మార్గంలో నడిపించడానికి, పాప పరిహారణ మరి గొర్రెల రక్తము ద్వారానో, మరి ఎడ్ల రక్తం ద్వారానో, పక్షుల రక్తం ద్వారానో కాదు అని సర్వమానవాళి పాపమును ఆయనే తన స్వరక్తం ఇచ్చి సిలువలో తన రక్తమును ధారపోచి పరిహరించి వేశాడు. నా ప్రియ దేవుని పిల్లలారా, అలాంటి ఇమ్మానుయేలు దేవుణ్ణి నీవు కలిగి ఉన్నావా? ఇమ్మానుయేలు అన్నటువంటి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీవెందుకు నిరాశ నిస్పృహలతో ఉన్నావు? ఆనందించవలసిన ఈ గడియలో నీవెందుకు మరి ఏడుస్తున్నావు? నీవెందుకు దుఃఖిస్తూ ఉన్నావు? ఎందుకంటే ఇమ్మానుయేలు దేవుడు 2000 సంవత్సరాలకు పూర్వమే నీ కొరకు ఈ లోకంలో పుట్టాడు. ఆయన నీకు తోడుగా ఉండటానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన యాజకునిగా, ప్రధాన యాజకుడిగా నీకున్నాడు. నీవెందుకు భయపడుతున్నావు? సమస్యను చూసి ఎందుకు బెదిరిపోతూ ఉన్నావు? ఆనందించవలసినటువంటి నీ జీవితంలో నిరాశ నిస్పృహలకు ఎందుకు చోటిస్తూ ఉన్నావు? ఇప్పుడు ఆయనను నిజ దేవుని గుర్తించి ఇమ్మానుయేలు దేవుణ్ణి హృదయములను ఆహ్వానించినట్లయితే సమస్త విషయాలలో ఆయన నీకు తోడుగా ఉండి నిన్ను నడిపించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఈ ఆనంద మాసంలో ఇమ్మానుయేలు దేవుడిగా ఎందుకు పుట్టవలసి వచ్చిందో ప్రియ దేవుని పిల్లారా, ఆలోచన కలిగి ఉన్నారా? ఇప్పుడైనాను మీరు జ్ఞానము కలిగి నైనా సత్యమును అనుసరించేవారుగా, సత్యాన్ని గ్రహించేవారుగా మీరు మారాలని, వ్యర్థముగా క్రీస్తును ఆరాధించకుండా, వ్యర్థముగా ఇమ్మానుయేలు దేవుణ్ణి ఆరాధించకుండా సత్యమును తెలుసుకొని ఈ లోకములో ఆయన పుట్టుక వేడుకను అనేక రకాలుగా, అనేక విధములుగా జరుపుకుంటున్న ప్రపంచ ప్రజలందరూ కూడా గుర్తించవలసిన విషయం ఏంటంటే ఆయన నీ కొరకు, నా కొరకు తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు. మనం ఎవరూ తీసుకున్నటువంటి ఆ యొక్క స్థలాన్ని ఆయన తీసుకున్నాడు. ఆ స్థలంలో ఎవరు ఉండటానికి ఇష్టపడరు, కానీ తను తగ్గించుకొని ఇమ్మానుయేలు దేవునిగా ఈ లోకంలోనికి వచ్చాడు. అటు ఇమ్మానుయేలుని దేవుణ్ణి నీ సొంత రక్షకునిగా స్వీకరించి ఆయన పాదములు పట్టుకుని బ్రతమలాడినట్లయితే నీలో ఉన్నటువంటి ఆ భయంకరమైనటువంటి శోధనను, నీలో ఉన్న భయంకరమైన పాపము నుండి విడిపించి పరిశుద్ధినిగా మార్చడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇమ్మానుయేలు దేవుణ్ణి నువ్వు సొంత రక్షకునిగా కలిగి ఉన్నావా? అయితే నిత్యము ఆయన తోడు నీకు లభిస్తుంది. నిత్య ఆనందము, నిత్య సంతోషము నీకు దక్కుతుంది. అట్టి ఇమ్మానుయేలు దేవుడు మీ కుటుంబములో ఉదయించునుగాక. అట్టి ఇమ్మానుయేలు దేవుడు మీకు తోడై ఉండునుగాక. ప్రార్థన సకల ఆశీర్వాదముల కారణభూతుడైన తండ్రి, మా మంచి దేవా, అయ్యా, ఎవరు మమ్మలను కనుకరించినప్పుడు, ఎవరు మా పాపముల కొరకు ప్రాయశ్చిత్తం చేయనప్పుడు, ఎవరు మాకు తోడు లేనప్పుడు నీ ప్రియ కుమారుని మాకు ఇమ్మానుయేలు దేవునిగా అనుగ్రహించవనైనా, అందుని బట్టి మీకు వందనాలు. ఎందరైతే నిరాశ నిస్పృహలో ఉన్నారో నైనా ఇమ్మానుయేలు దేవునిగా 2000 సంవత్సరాలకు పూర్వమే నీవు మాకు నైనా అనుగ్రహింపబడ్డావని, నీవు తోడున్నావని తండ్రి ఎరుగక ఈ రోజున అనేక మంది దారి తొలగి ఉన్నారు నాయన. ఈ ఆనందమాసములో అయ్యా, నిన్ను నిజముగా ఆరాధించడానికి యోగ్యుడవైన దేవుడు నీవేనని, ఇమ్మానుయేలైన దేవుడు నీవేనని, మాకు తోడుగా ఉంటుటకే నీవు లోకానికి వచ్చావని నీ పిల్లలు గ్రహించి తెలుసుకోవడానికి కృప చూపమని తండ్రి, ఇది మంది మేము చేయ పనులన్నిటి మీద మీ కను దృష్టి ఉంచి మీ దూతల కాపుదలను గ్రహించి మీరే మహిం పొందుకోమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.